నిన్న మనం లైవ్లో కూడా చెప్పాం. కేజ్రీవాల్కు చాలాసార్లు చెప్పా కానీ వినలేదు అంటూ అన్నా హజారే నేను మాట్లాడడం జరిగింది. మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. మద్యం అంశానికి దూరంగా ఉండాలని గతంలో పలుమార్లు హెచ్చరించారని చెప్పారు. మరింత సంపాదించాలన్న ఉద్దేశంతో ఆయన ఏకంగా ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చారని తెలిపారు. కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ పలు విపక్ష పార్టీలు ఆయనకు మద్దతు ప్రకటిస్తున్న తరుణంలో హజారా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కేజ్రీవాల్ గతంలో నాతో కలిసి పనిచేశారు, మద్యానికి వ్యతిరేకంగా తన గళం వినిపించారు. అలాంటిది ఇవాళ మద్యం విధానాన్ని తీసుకొచ్చి చిక్కుల్లో పడ్డారు. ఆయన అరెస్టు కావడం చాలా బాధగా ఉంది, కానీ ఇప్పుడేం చేయగలం, చట్టం ప్రకారం ఏది జరిగినా ఎదురు చెప్పలేమని హజారే పేర్కొన్నారు. 2011లో హజారే నేతృత్వంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం జరిగింది. ఈ పోరాటం నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించింది. తరువాత కాలంలో రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించిన హజారే పార్టీ నుంచి వైదొలిగారు. అనేక అంశాల్లో పార్టీపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు, కానీ ఆయనకు కేజ్రీవాల్ ఎలాంటి కౌంటర్లు ఇచ్చేవారు కాదు. ఢిల్లీ మద్యం విధానం గురించి అన్నా హజారే గతంలోనూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన బాధను వివరిస్తూ 2022లో సీఎం కేజ్రీవాల్కు లేఖ కూడా రాశారు. మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను రాస్తున్న మొదటి లేఖ ఇది. మీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానం గురించి తెలిసి చాలా బాధ అనిపించింది. మద్యం వలె అధికారం కూడా మత్తునిస్తుంది, మీరు ఆ అధికారం మత్తులో ఉన్నట్లు కనిపిస్తుంది అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖ కూడా తాజాగా వైరల్ అవుతూ ఉంది. అంతేకాదు విపరీత చర్యలే వారిని వెంటాడుతూ ఉన్నాయని శర్మిష్ఠా ముఖర్జీ, ప్రణబ్ ముఖర్జీ డాటర్ కూడా మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ స్పందించారు. గతంలో కేజ్రీవాల్ అలాగే అన్నా హజారే బృందం ఢిల్లీ మాజీ సీఎం కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్పై బాధ్యతారాహిత్యమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారని ఆరోపించారు. దీక్షిత్కు వ్యతిరేకంగా ట్రంక్ లోడ్ సాక్ష్యాలు ఉన్నాయని తమ వాదనలో వినిపించారు. అలాంటి సాక్ష్యాలను ప్రజలకు అందించలేదని ఆమె తెలిపారు. గతంలో వారు చేసిన విపరీత చర్యలే వారిని కర్మగా వెంటాడుతోందని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ట్వీట్ ట్విట్టర్లో వైరల్ అవుతోంది నెట్టింట. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంథన్ ద ట్రూత్.